హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. ఇప్పటికే ఒక సూపర్ హిట్ కాంబోతో తెరకెక్కినటువంటి 3 సినిమాలు హిట్ అవడంతో ఒక హ్యాట్రిక్ కాంబోగా మన ముందు ఉన్నటువంటి కాంబో త్రివిక్రమ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అండ్ ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి 3 సినిమాల్లో జులై మూవీ కావచ్చు, సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ అవా వైకుంఠపురం సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడం వల్ల ఈ కాంబో మీద ఒక సపరేట్ మార్క్ ఉంది. సో త్రివిక్రమ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసారంటే సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాను నమ్మకం ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే యాక్చువల్గా పుష్ప 2తో చాలా బిజీగా ఉన్నటువంటి ఐకాన్ స్టార్ సుమారు 3 ఏళ్ల నుంచి ఇంకే సినిమా కూడా ముట్టుకోలేదు. సో ఆఫ్టర్ దట్ పుష్ప 2 సినిమా తర్వాత ఏం చేయబోతాడో అని అనుకున్నాం. సో యాక్చువల్గా కానీ ఆగస్టులో కానీ పుష్ప 2 కానీ రిలీజ్ అయిపోయి ఉంటే ఈ పాటికి ఆ నెక్స్ట్ మూవీ ఏదో ఈ పాటి పట్టాలు ఎక్కేసేది. బట్ పుష్ప 2 అనేది కాస్త పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 6th రిలీజ్ కాబోతుంది కాబట్టి సో త్రివిక్రమ్తో సినిమా యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నా కూడా అదంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పటికీ ప్రెసెంట్ పట్టాలు ఎక్కలేదు. కానీ ఇప్పటి వరకు పాన్ ఇండియాని టచ్ అయినటువంటి మన త్రివిక్రమ్, అదే మన గురూజీ గారు ఈ 2024లో స్టార్టింగ్ లోనే గుంటూరు కారం అని సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీశారు. బట్ అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. సో ఇకపై ఏంటంటే డైరెక్ట్ గా తెలుగు సినిమాస్ కాకుండా పాన్ ఇండియన్ సినిమా తీద్దామని ఆలోచిస్తున్నారంట. అండ్ అతను తీస్తున్నటువంటి ఫస్ట్ మూవీకి హీరోగానే పాన్ ఇండియన్ కదా, సో వేరే లెవెల్ ఆఫ్ యాక్టర్ కావాలి కాబట్టి సో ఇప్పటికే హ్యాట్రిక్ కాంబో ఉన్నటువంటి కాంబినేషన్ కాబట్టి అందువల్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాన్ ఇండియన్ సినిమాని ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే గురూజీ గారి సినిమాలన్నింటిలోనూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డ్రామా, లవ్ స్టోరీ, సో కాస్త ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు రాసుకోబోతున్నటువంటి కథ, ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం పాన్ ఇండియన్ లెవెల్లో రాసుకోబోతున్నటువంటి కథ మాత్రం ఒక మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ ఉన్నటువంటి కథని గురూజీ గారు సెలెక్ట్ చేసుకున్నారంట. సో నార్మల్ గానే బయట మనం చూస్తుంటాం. సో గురూజీ గారు వన్స్ ఒకసారి మైక్ పట్టుకొని మాట్లాడారు అంటే అనర్గళంగా సో ఎక్కడ కూడా కనీసం కనురెప్ప వేయాలని కూడా అనిపించదు. ఆయన మాటలు అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో అటువంటి ఒక వ్యక్తి మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీస్ మూవీ తీశారు అంటే మాత్రం ఈసారి పీక్స్. సో ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి అంటే నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో తీయబోతున్నటువంటి కథకి సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారంట మన గురూజీ గారు. అండ్ మరో పక్క చూసుకున్నట్లయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎప్పుడెప్పుడు పుష్ప 2 రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ముందరికి వెళ్తుందా అని ఆయన కూడా మరో పక్క ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి డైరెక్టర్కి హీరో గొడవలు జరిగిన కూడా మాకు తెలుసు, రీసెంట్గా చాలాసార్లు విన్నాం. సో సినిమా ఇంకెట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ చేసేది లేనని మైత్రి మూవీ మేకర్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో సుకుమావ డైరెక్షన్లో రాబోతున్నటువంటి పుష్ప 2 మీద జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. అంటే ఈ గొడవలు అవన్నీ కామనే. సో మెగాకి అల్లుకి చాలా గొడవలు జరిగినటువంటి విషయం మనకు తెలుసు. బట్ ఏదేం జరిగినా సరే పుష్పకి ఆ గొడవలకి సంబంధం లేదు. సో పుష్ప ఈసారి సూపర్ డూపర్ హిట్ కొడుతుంది అంటున్నారు. అండ్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నియర్లీ ఒక 96 డేస్ మాత్రమే, అంటే 100 డేస్ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ సినిమాకి. సో డిసెంబర్ 6th పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అండ్ నెక్స్ట్ గురూజీతో ఒక మూవీ ప్లాన్ చేసుకుంటున్నారనమాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. యాక్చువల్లీ పుష్ప 2 అయిన తర్వాత అట్లీతో మూవీ అని చెప్పారు. మరి అట్లీ మూవీ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రీసెంట్గానే అన్ని కరెక్షన్స్ అన్ని జరిగి మళ్ళీ ఓకే అవుతుంది అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో మొత్తం మీద అట్లీతో సినిమా తీస్తాడా లేదా మన గురూజీ గారే కథ సిద్ధం చేసి పాన్ ఇండియన్ లెవెల్లో నెక్స్ట్ కూడా పాన్ ఇండియన్ లెవెల్లో ఏదైనా ప్లాన్ చేస్తారనే విషయం మనకి ఇంకొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద గురూజీ గారు అంటే ఈ కాంబినేషన్లో, ఈ హ్యాట్రిక్ మూవీ కాంబినేషన్లో మీకు బాగా నచ్చినటువంటి మూవీ అది జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.